సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. ఈ మధ్య టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో వాళ్ళ యొక్క స్కూల్స్, మండలాలు, నెక్స్ట్ కాంప్లెక్స్లు కూడా మారడం జరిగింది. సో ఈ మారిన క్రమంలో దీక్ష యాప్లో మన యొక్క ప్రొఫైల్ని 100% అప్డేట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మన ప్రొఫైల్ని దీక్ష యాప్లోని ప్రొఫైల్ని ఎలా అప్డేట్ చేసుకోవాలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొఫైల్ అప్డేట్ చేసే క్రమంలో ఫోటోను అప్లోడ్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చి ఫోటో అప్లోడ్ కాకుండా ఆగుతుంది. ఆ ఎర్రర్ని ఎలా క్లియర్ చేయాలనేది క్లియర్గా వీడియోలో చూపించడం జరుగుతుంది. సో మొదట ప్లే స్టోర్లో ఉండే అప్డేటెడ్ వర్షన్ దీక్ష యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అడుగుతుంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఇక్కడ మొబైల్ నంబరు, పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యి కోర్సులు కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా మనం ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ కాకుండా దాని కింద ఉండే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ అడుగుతుంది. మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ దీక్ష లాగిన్ రావడం జరిగింది. యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చి మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ క్రెడెన్షియల్ అయితే, ఏ యూజర్ నేమ్ అయితే, ఏ పాస్వర్డ్ అయితే మనం వాడుతున్నామో అదే యూజర్ నేమ్, అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. మనము స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ యూజర్ నేమ్ అయితే వాడుతున్నామో, ఏ పాస్వర్డ్ అయితే వాడుతున్నామో అదే యూజర్ నేమ్, అదే పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద మనకు ప్రొఫైల్ అని కనిపిస్తూ ఉంది. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ ప్రోగ్రెస్ 0% ఉంది. ఇది మనకు 100% రావాలి. సో మన ఈ ప్రొఫైల్లో పర్సనల్ డీటెయిల్స్, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, నెక్స్ట్ జెండర్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాలెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు పైన ఇయర్ కనిపిస్తూ ఉంది. ఇయర్ని టచ్ చేస్తే మనకి స్క్రీన్ కింద జరిపే కొద్దీ మనకు ఇక్కడ ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మంత్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ యారో, రైట్ సైడ్ యారో, దాని ప్రకారం మంత్, డేటు అది మనం సెట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్లో బోర్డు, మీడియం, క్లాసు, సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ రోలు, సబ్జెక్ట్ రోలు, స్టేటు, డిస్టిక్, బ్లాక్, క్లస్టరు, స్కూలు ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. సో పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక పర్సనల్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని కింద మనకు రావడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తూ ఉంది, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎడిట్ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం బోర్డు, ఆంధ్రప్రదేశ్ బోర్డుని సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీడియం మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లాసెస్, మనం ఏ క్లాస్ డీల్ చేస్తున్నామో ఆ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్జెక్ట్స్ మనం ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది, సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. నెక్స్ట్
రోల్కి సంబంధించి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రోల్ వస్తుంది. రోల్ ఇక్కడ టీచరా, హెడ్ టీచరా, హెచ్టి అండ్ అఫిషియల్స్ అని కనిపిస్తుంది. హెడ్ మాస్టర్ అయితే హెచ్టి అండ్ అఫిషియల్స్ తీసుకోవాలి. సో అసిస్టెంట్ అయితే టీచర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ 0 to 10 years, 10 to 20 years, అబౌవ్ 20 years అనేది ఉంది. సో మనకి సర్వీస్ని మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము. కింద సబ్మిట్ ఆప్షన్ ఉంది. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్నీ కూడా ఇక్కడ కొత్త జిల్లాలు అప్డేట్ అయి ఉన్నాయి. కొత్త జిల్లాను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ టీచర్ లెవెల్. సో మా టీచర్ 1 to 5 క్లాసెస్ అయితే 1 to 5, 3 to 5 అయితే 3 to 5, 6 to 8. సో హై స్కూల్ టీచర్స్ అయితే హై స్కూల్కి సంబంధించిన క్లాసెస్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ బ్లాక్ అంటే మండలం సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ మండలంలో మనకి క్లస్టర్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ క్లస్టర్లో మన స్కూల్ ఎక్కడుందో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. సో ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మన పర్సంటేజ్ చూస్తే ఇక్కడ 100% అనేది ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. ఫైనల్గా నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఫోటోని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకు కెమెరా సింబల్ కనిపిస్తూ ఉంది. ఆ కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా ఈ ఫోటో అనేది మెజర్మెంట్స్ ఎలా ఉండాలని క్లియర్గా ఇచ్చినారు. జేపీజీ కానీ, జేపీఈజీ కానీ, పిఎన్జీ కానీ ఆ ఫార్మేట్లో 2 MB లోపల ఉండాలి. నెక్స్ట్ ఈ డైమెన్షన్స్ వచ్చేసి 500 పిక్సెల్ విడ్త్, హైట్ 500 పిక్సెల్ ఇలా ఉంటేనే ఫోటో తీసుకోవడం జరిగింది. దీనికంటే ఎక్కువ ఉంటే ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా ఫోటో అనేది తీసుకోదు. ఫోటోని అప్లోడ్ చేసే ముందు మనము ఆ ఫోటోకి సంబంధించిన పారామీటర్స్, మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫోటో మనకు అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మొదట మనం బ్రౌజర్లోకి వెళ్ళాలి. సో బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మనము రీసైజ్ ఇమేజ్ అని టైప్ చేసి టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెడ్యూస్ ఇమేజెస్ అనే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఇమేజ్ అంటుంది. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసే ముందు కెమెరాలో మనం ఫోటో తీసుకోవాలి. అది గ్యాలరీలోకి వెళ్తుంది. అక్కడి నుంచి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. కింద మనకు మీడియా పిక్కర్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కెమెరాలో ఏ ఫోటోలు అయితే తీసుకున్నామో ఆ ఫోటోలు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అక్కడ మన ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోని మనం సెలెక్ట్ ఇమేజ్లో ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు సైజు అనేది మనం సైజ్ అండ్ ఫార్మేట్ కింద మనకు కనిపిస్తూ ఉంది. మన ఫోటో అనేది దీక్ష యాప్లో పిక్సెల్స్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. ఇక్కడ పర్సెంట్, పిక్సెల్స్, సెంటీమీటర్స్, ఇంచెస్లో ఉంది. పిక్సెల్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఈ పిక్సెల్స్ విడ్త్, హైట్ వచ్చేసి మనకు 500 బిలో ఉండాలి. నేను 450 సెలెక్ట్ చేసుకున్నాను. సో విడ్త్ వచ్చి 450 పిక్సెల్స్, హైట్ వచ్చి 424 పిక్సెల్స్. ఈ రెండు కూడా మనకు 500 బిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫోటో అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎర్రర్ కూడా రాదు. ఈ కింద మనకి ఇక్కడ రీసైజ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఆ ఫోటో అనేది రీసైజ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అగైన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ ఫోటో అనేది డౌన్లోడ్స్లో ఉంటుంది. నెక్స్ట్ మనం దీక్ష యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఫోటో దగ్గరికి వెళ్ళి మనం సెలెక్ట్ చేస్తానే మనకు ఆ గ్యాలరీలో ఉండే ఫోటో అనేది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అది ఈజీగా అప్లోడ్ అవుతుంది. సో దీక్ష యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీలోకి వెళ్తాము. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఫోటోలు వచ్చున్నాయి. ఒక ఫోటోని సెలెక్ట్ చేసి అలో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అలర్ట్ మెసేజ్ రావడం జరిగింది. ప్లీజ్ అప్లోడ్ జేపీఈజీ ఆర్ పిఎన్జీ ఇమేజ్ ఫైల్ అప్ టు 3 MB సైజ్ అని. ఆ డైమెన్షన్స్ కూడా
500 పిక్సెల్ విడ్త్ అండ్ 500 పిక్సెల్ లెంత్ అనేది ఈ మెజర్మెంట్ లోపల ఉండాలని ఎర్రర్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం అన్నీ సింక్రనైజ్ చేసి ఈ 500 పిక్సెల్లో మనము ఇమేజ్ని రెడీ చేసుకోవడం జరిగింది. సో మనము ఇమేజ్ని రెడీ చేసుకున్న ఇమేజ్ అనేది మనకు ఆల్బమ్లోకి వెళ్తే డౌన్లోడ్స్లో ఉంటుంది. డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకుంటాము. మనకి ఇట్లా మొదట్లో ఉండేదే మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ స్టార్టింగ్ ఉండేటివి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఆటోమేటిక్గా ఫోటో అనేది ఈజీగా అప్లోడ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా దీక్ష యాప్లో ప్రొఫైల్ని 100% అప్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.